అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. అలా వచ్చిన ఛాన్స్ ని వాడుకుంటేనే అసలైన కిక్ ఉంటుంది. వచ్చిన అవకాశాలని వాడుకుని సక్సెస్లు కొట్టాలి. అలాంటి వారికి మళ్ళీ మళ్ళీ ఛాన్సులు వస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ దర్శకుడు హిట్ కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వరుస సూపర్ హిట్లు కొడుతున్నాయి. అలాంటి ఆ దర్శకుడిని ఓ నిర్మాత అస్సలు వదలడం లేదట. ఆ డైరెక్టర్తో మరో 2 ప్రాజెక్టులు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో, ఏ ప్రొడ్యూసర్ ఆయనను వదలడం లేదో ఈ వీడియో మీకోసం. టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత 100% విజయాలతో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న వ్యక్తి అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతి కానుకగా అనిల్ నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకుంది. సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. టాలీవుడ్లో రీజనల్ మూవీస్లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఈ చిత్రం మారబోతుంది. గేమ్ చేంజర్లో నిర్మాత దిల్ రాజుకి వచ్చిన భారీ నష్టాన్ని సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా వరకు రికవరీ చేసిందన్న మాట వినిపిస్తుంది. నిర్మాత శిరీష్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అలాగే దిల్ రాజు కాంపౌండ్లో వరుస ఫ్లాప్లకే సంక్రాంతికి వస్తున్న మూవీ బ్రేక్లు ఇచ్చేసింది. ఓ విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దిల్ రాజుకి భారీ సక్సెస్లు ఇస్తూ కష్టకాలంలో అండగా నిలుస్తున్నాడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోని అనిల్ రావిపూడిని దిల్ రాజు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదట. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు 8 సినిమాలు చేస్తే అందులో సుప్రీం, రాజా ది గ్రేట్, F2, F3 ఇప్పుడు సంక్రాంతికి వస్తుండటంతో మెజారిటీ మూవీస్ దిల్ రాజు బ్యానర్లోనే తెరకెక్కాయి. ఈ సంక్రాంతికి విన్నర్గా నిలిచిన అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడని తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారట. ఇప్పటికే వీరు అనిల్ రావిపూడితో భగవత్ కేసరి చేసి సూపర్ హిట్ అందుకున్నారు. మెగాస్టార్తో చేయబోయే మూవీని ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేసి 2026 సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో దిల్ రాజు మరో 2 ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు టాక్. నిజానికి సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంటనే అనిల్తో మరో సినిమా చేయాలని అనుకున్నారు. అయితే మెగాస్టార్తో మూవీ కన్ఫర్మ్ చేయడంతో దిల్ రాజు ప్రాజెక్టు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు తెలుస్తుంది. అయితే ఆ సినిమాలు ఎవరితో ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అనిల్ రావిపూడి సింపుల్ కథలని తీసుకొని వాటిని తనదైన ఎంటర్టైన్మెంట్ జోడించి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. దీంతో ఆయనకు వరుస సక్సెస్లు లభిస్తున్నాయి. ఇదే లైన్లో మూవీస్ చేసుకుంటూ వెళ్తే అతడి జోరుకు ఇప్పట్లో బ్రేక్ పడే అవకాశం లేదని మాట కూడా గట్టిగా వినిపిస్తోంది.